ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 4వ శ్లోకం నుండి చెప్తాం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టా యే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్ జయద్రథః అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ప్రతి మనిషి జీవితంలో విషయ సంగ్రామము, వివేక సంగ్రామము అంటే ప్రతి మనిషి జీవితంలో విషయ దృష్టికి వివేక దృష్టికి నిత్యం జరిగే పోరాటమే కురు సంగ్రామం. భారత కథలో కౌరవులు పాండవుల కథ ద్వారా విషయ దృష్టి గల జీవుడి ప్రవర్తనను దాన్ని అరికట్టేటట్లుగా వివేక దృష్టి గల పాండవుల సాధకుని వ్యవస్థను చూపించి మనకు భారత కథ చిత్రీకరణ చేసిందని చెప్పుకుంటున్నాం మనం. అంటే విషయమే సత్యము, ఈ కనిపించే భౌతిక లోకమే సత్యము అనుకోవటం విషయ దృష్టి. అది కాకుండా పరమార్థం ఒకటి ఉంది జీవితానికి అనుకోవటం వివేక దృష్టి. ఆ వివేక దృష్టి గలవారే పాండవ సైన్యమని. ఆ రెండు అంశములు కూడా ప్రతి మనిషిలో ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఎప్పుడూ ఒక సంగ్రామం జరుగుతూ ఉంటుంది, అదే కురు సంగ్రామం. ఆ కురు సంగ్రామపు యుద్ధ రచన అక్కడ ఎట్లా ఉందో ఆ కథ సందర్భాన్ని మనం మననం చేస్తూ వస్తున్నాం. మన జీవితాలతో పోల్చుకొని, మన జీవితంతో పోల్చుకోకపోతే యుద్ధం సత్యం కాదు కనుక మన జీవితంతో పోల్చుకొని మనం మననం చేయాలి. ఇక్కడ ఎంత దాకా వచ్చామంటే మనము ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానం చెప్తున్నాడు. సంజయుడు సమాధానం కూడా ఎవరి మాటలుగా చెప్తున్నాడు, దుర్యోధనుడు ఏం చేశాడో అది చెప్తున్నాడు. ఇక్కడ మనం పోయిన వారం మననం చేశాం. 3వ శ్లోకం నుండి దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు. దుర్యోధనుడు ఏం చేశాడు, పాండవ సేన కౌరవ సేన అందరూ సంసిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయటానికి. ఇప్పుడు మనలాగా
మనం కూడా ఉన్నామా? చేద్దామా యుద్ధం? చేద్దాం. ఉండగా అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? పాండవానీకం పశ్య, చూడు పాండవుల సేనను చూడమంటున్నాడు. ఎట్లా చెప్పాడు? గొప్ప సేన పాండవులది అంటున్నాడు. ఎందుకు? సంఖ్యలో పాండవుల సేన తక్కువ ఉంది, కౌరవుల సేన ఎక్కువగా ఉంది. అయినా సరే పాండవుల సేనను గొప్పదిగా చూస్తున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఇదివరకు ఎన్నడూ లేని ఒక తేజస్సు మానవ జన్మలో మన ఇంద్రియ తేజస్సు ఒకటి వస్తుంది. దాన్ని చూసి భయపడుతుంది. దుర్యోధనుడు అంటే ఎవరు? కోరికలు, కామాదుల రాజు దుర్యోధనుడు అని చెప్పుకున్నాం. వివేకము, కామాదులను సంహరించే వివేకము పాండవులు అని చెప్పుకున్నాం. ఆ తేజస్సును చూడగానే, ఏ జన్మలో లేని తేజస్సు మానవ జన్మలో చూడగానే భయపడుతున్నాడు దుర్యోధనుడు అని చెప్పుకున్నాం మనం. అక్కడ ఎట్లా చూస్తున్నాడు? ఇప్పుడు గొప్పదిగా చూస్తున్నాడు పాండవ సేనను. అంటే తేజస్సు చాలా గొప్పగా ఉంది, సాధన తేజస్సు అని చూస్తున్నాడు. చూసి అదే సమయంలో ద్రోణాచార్యుడిని కూడా అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. చూడు, నీ శిష్యులే నిన్ను చంపడానికి వచ్చారని అంటున్నాడు. అంటే నీ దగ్గరే విద్య నేర్చుకొని నిన్నే చంపుతున్నారు. ఎట్లా? మనం కూడా లోకంలోనే విద్యను నేర్చుకొని ఆ విద్యకున్న లౌకిక దృష్టిని తీసేయాలి. అదే విద్యను ఉపయోగించుకొని పరమార్థం కోసం వాడుకోవాలి అన్న సూచన అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇవాళ శ్లోకంలో ఏమంటున్నాడంటే, అత్ర శూరా మహేశ్వాసాహ భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఏమిటంటే యుధి, ఇక్కడ అత్ర అంటే ఇక్కడ, ఎక్కడ? యుధి, యుద్ధమునందు, శూరాహ అందరూ శూరులే ఉన్నారట. మహేశ్వాసాహ మహాయిషు ఆశాహ అంటే గొప్పవైన ధనుర్బాణములు కలిగి ఉన్న విలుకాండ్రట వాళ్ళందరూ కూడా. ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ చేసి చెప్తున్నాడు. ఏమిటి? యుయుధానః విరాటః చ ద్రుపదః చ మహారథః. యుయుధానుడు, విరాటుడు. యుయుధానుడు అంటే సాత్యకిని యుయుధానుడు అంటున్నాడు ఇక్కడ. యుయుధానుడు అంటే యుద్ధం చేయుటయందు నైపుణ్యం కలవాడు అని అర్థం. సాత్యకి ఎవరంటే కృష్ణ పరమాత్మ యొక్క తమ్ముడు సాత్యకి. ఆ సాత్యకి పేరు చెప్పకుండా సాత్యకి యొక్క పరాక్రమాన్ని చెప్తున్నాడు ఇక్కడ. యుయుధానః యుద్ధం చేయటంలో నిపుణుడైన సాత్యకి ఉన్నాడట అక్కడ. విరాటరాజు ఉన్నాడు. విరాటరాజు మీకు అందరికి కథ తెలుసన్నారు కాబట్టి తెలుసా? అంటే అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో పాండవులందరూ కూడా, అజ్ఞాతవాసం అంటే 1 సంవత్సర కాలం కౌరవులకు తెలియకుండా బ్రతకాలి, అది అజ్ఞాతవాసం. 12 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని వాళ్ళు పెట్టుకున్నారు పందెంలో. దాంట్లో ఓడిపోయినందుకు పాండవులు అజ్ఞాతవాసం చేశారు. అప్పుడు విరాటరాజు కొలువులో వాళ్ళందరూ కూడా మారు వేషాల్లో తిరిగారని మనకు కథ తెలుసు. ఆ విరాటరాజు ఇక్కడ ఉన్నాడట. ఇంకా ద్రుపదుడు కూడా ఉన్నాడు. ద్రుపదుడు గురించి మనం పోయినసారి చెప్పుకున్నాం. ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి మిత్రులైన ఉండి కూడా శత్రుత్వం ఉంది వాళ్ళిద్దరికి. ఆ కథను పోయిన వారం చెప్పుకున్నాం. ఆ ద్రుపదుడు ఎట్లాంటి వాడట? మహారథః ద్రుపదః అంటే ద్రోణాచార్యుడిని రెచ్చగొడుతున్నాడు అనమాట. అసలే ద్రుపదుడి పేరు చెప్తే ద్రోణాచార్యుడికి కోపం. అందులో ఇప్పుడు ద్రుపదుడిని ఏమన్నారు? మహారథుడు అని చెప్తున్నాడు. మహారథుడు అంటే ఏం చెప్పుకున్నాం? ఒక్కసారే తన రథాన్ని సారథిని రక్షించుకుంటూ 10,000 మంది యోధులతో ఒకేసారి యుద్ధం చేయగల నిపుణుడు ఎవరుంటారో వాళ్ళని మహారథులు అంటున్నారు మహాభారతంలో. కనుక అటువంటి మహారథుడు ద్రుపదుడు కూడా అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. ధృష్టకేతువు కూడా ఉన్నాడట. ధృష్టకేతువు అంటే శిశుపాలుడి కొడుకు. ఇవన్నీ కథాపరంగా వాటికి తత్వార్థమే ఉంటుంది కానీ కథలో మనకు తెలియాలని చెప్తున్నాడు. ధృష్టకేతువు శిశుపాలుడి కొడుకు. చేకితానుడు, కాశీరాజు, వీర్యవాన్ కాశీరాజు, అట్లా అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట ఇక్కడ. పురుజిత్ కుంతిభోజ. కుంతిభోజుడు అంటే కుంతీదేవి యొక్క తండ్రి. పురుజిత్ అంటే కుంతీదేవి యొక్క సోదరుడు. శైభ్యహు శిబి వంశానికి చెందిన రాజు ఉన్నాడట.
నరపుంగవ. నరపుంగవ అంటే నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి శైవ్యుడు అని చెప్తున్నారు అక్కడ. అంటే ఒక్కొక్కరికి విశేషణం చెప్పుకుంటూ వాళ్ళ లక్షణాలను చెప్తూ ఉన్నారు. తర్వాత యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజాశ్చుడు. వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ అంటే వీర్యవాన్ అంటే పరాక్రమం కలిగిన వాడు, తేజస్సు కలవాడైన ఉత్తమౌజుడు అని అర్థం. సౌభద్ర అంటే సుభద్ర పుత్రులైన 5 ఉపపాండవులు కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నాడు. ద్రౌపదేయాహచ సుభద్ర కొడుకైన అభిమన్యుడు సుభద్ర కొడుకు. ద్రౌపదేయాహ అంటే 5 ఉపపాండవులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన 5 ఉపపాండవులు అంటే పాండవుల కొడుకులు ఉన్నారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎట్లా చూపించారంటే పాండవులకు కథా ప్రకారంగా బంధువులు, మిత్రులు వాళ్ళందరూ కూడా అంతే కదా. కథలో బంధువులు, మిత్రులు. అట్లాగే మనకి ఎట్లాగంటే పంచ వివేక లక్షణాలని చెప్పుకున్నాం. అంటే పంచ జ్ఞానేంద్రియములు కూడా పంచ వివేక లక్షణములు. గుర్తున్నాయా? ఏదో ఒకసారి చెప్పండి పంచ పాండవుల లక్షణాలు ఏమిటో. సాధనలో ధర్మాధర్మ వివేకం ధర్మరాజు. తర్వాత సాధన దృఢత్వం భీముడు. తర్వాత సాధన కరుకుతనం అర్జునుడు. తర్వాత సాధన యుక్తి నకులుడు. సాధన అనుభవం సహదేవుడు. చాలా సంతోషం, బాగా గుర్తుపెట్టుకున్నారు. ధారణ అయింది మీ అందరికి. ఎందుకంటే ఇవి మనవి కదా, వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? మన లక్షణాలు. ఎవరైతే సాధన చేయబోతున్నారో, సాధన యుద్ధం, మోక్ష సాధన యుద్ధం చేయబోతున్నారో వాళ్ళ లక్షణాలు అంటే మనవి ఇవి. వీళ్ళందరికీ కూడా బంధువులు అన్నప్పుడు ఎట్లాగంటే ఇవన్నీ ఏమిటంటే ఇక్కడ చెప్పిన పేర్లన్నీ మన దేహేంద్రియ మనోబుద్ధుల వ్యూహం అని చెప్పుకున్నాం. అంటే ఎట్లాగూ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, 4 అంశములు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం గల అంతరింద్రియములు, సప్తధాతువులు, పంచ ప్రాణములు, పంచ ఉపప్రాణములు, ఇవన్నీ కలిపి మన సైన్యం. ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయట? భీమార్జున సమాయుధి, భీమార్జున సమాహ. అంటే ఒక్కొక్క ఇంద్రియం కూడా జ్ఞానేంద్రియంతో సమానమైన తేజస్సు గలది మనకు. అంటే మన దేహం అంతా, రచన అంతా కూడా సాధన చేయటానికి కావలసినట్టుగా డిజైన్ చేయబడింది స్పష్టంగా. అది మనకు ఫిజియాలజీలోనే చాలా అర్థమవుతుంది. కానీ ఎట్లా ఉంది? దేన్ని కావాలో అది గ్రహించటం, అక్కర్లేని దాన్ని విడిచిపెట్టేయటం. మీ అందరికీ హంస తెలుసా? హంస ఏం చేస్తుందండి? ఇది ప్రసిద్ధంగా పాలను నీళ్ళని వేరు చేస్తుందంటే, ఒక గిన్నెలో పాలు నీళ్లు పెట్టామనుకోండి, ఒక గిన్నెలో పాలు తీసి పక్కన పోసి నీళ్లు వేరు చేస్తుందా? అట్లా చేయదు. అదేం చేస్తుంది? పాలు నీళ్ల మిశ్రమంలో నుండి పాలను మాత్రమే గ్రహిస్తుంది, నీళ్లను వదిలేస్తుంది అంతే. ఎందుకు చేస్తుంది? ఆ పాల యొక్క సాంద్రత అంటే డెన్సిటీ దానికి తెలుసు కనుక ఆ డెన్సిటీ ప్రకారంగా దాన్ని గ్రహించేస్తుంది. నీళ్లు మిగిలిపోతాయి, అవి అది వదిలేదు, నీళ్లు మిగిలిపోతాయి. అట్లాగే కావలసిన దాన్ని తీసుకోవటము, అక్కర్లేని దాన్ని వదిలేయటం. మనకందరికి వచ్చారాదా? ఎట్లా వచ్చు? మనం హంసలం అని చూసుకున్నామా? దేహం హంసనో కాదో చూద్దామా? మన దేహం ఏం చేస్తుంది? గాలి పీల్చుకుంటున్నాం. గాలిలో ఎన్ని గ్యాసెస్ ఉంటాయి? ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా 5 గ్యాసెస్ ఉంటాయి ప్రధానంగా. అవన్నిట్లోంచి దేహం ఏం తీసుకుంటుందండి? మరి హంస చేసే పని మనం చేసామా లేదా? ఆక్సిజనే పీల్చుకోవటము, మిగతావి మనకు ఎంత బాగా వచ్చు. మన రచన చూడండి ఎంత బాగా ఉందో. హంసలాగా ఉంటే కూడా మనకేం తెలియటం లేదు. అదే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటే ఎవరికైనా పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుందా? అది మనం ఫ్రీగా రోజు తీసుకోవట్లే గాలిలోంచి. ఎంత బాగా పనిచేస్తున్నాయి మన ఊపిరితిత్తులు. ఎంత సంపద ఉంది మనకు, ఎంత విజ్ఞానాత్మక సంపద. ఈ దేహం అంటే విజ్ఞానాత్మకం. అట్లాగే మనం తిండి తినేటప్పుడు ఏం చేస్తాము? అన్నం తింటాం, పప్పు తింటాం, కూరలు తింటాం, పళ్ళు తింటాం, ఇటువంటివన్నీ తినేస్తాం. వీటిల్లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. దేహం ఇప్పుడు అన్నం ఉంది కదా, అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
అట్లా ఉన్నప్పుడు మనము దాన్ని వంట చేసామనుకోండి, పప్పు ధాన్యంగా ఉన్నప్పుడు తర్వాత ఉడికిస్తే అదేమవుతుంది, మెత్తగా అవుతుంది. అందులో ప్రోటీన్స్ ఎక్కడున్నాయో మనకి ఎప్పుడైనా కనిపించాయా? దాన్ని మెదిపినా కూడా కనిపించవు. అన్నం ఉందనుకోండి, పిండి కొట్టినా కూడా, బియ్యం పిండి కొట్టినా కార్బోహైడ్రేట్ అయితే కనిపించదు. మనకేం కనిపిస్తాయి? వంటకాలు కనిపిస్తాయి. బియ్య పిండితో ఏమేం చేసుకోవచ్చు, పప్పుతో సాంబార్ చేసుకోవచ్చు, ఇంకా ఏమేమో చేసుకోవచ్చు, అవి కనిపిస్తాయి. కానీ దేహానికి ఏం తెలుసు? వాటిల్లోంచి నీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటుంది, అక్కర్లేని పదార్థాలన్నిటినీ మలంగా విడిచేస్తుంది. ఇప్పుడు దేహం హంసలాగా ప్రవర్తించటం లేదా? ప్రవర్తిస్తుందా లేదా? అంటే మనం ఎంత గొప్ప రచనలో ఉన్నామో, మన ఇంద్రియ తేజస్సు అంత గొప్పదనమాట. మానవ దేహం ఏమని చెప్పుకున్నాం? ధర్మక్షేత్రం. మానవ దేహం కురుక్షేత్రం, మానవ జన్మ ధర్మక్షేత్రం. కనుక అంత గొప్ప రచనలో ఉన్నాం. ఈ పాండవ సైన్యం అంతా మనకుంది. సాధన చేయాలనుకుంటే కొంచెం కూడా సంకోచం అక్కర్లేదు. దేహం అంతా సహకరిస్తుంది, సృష్టి మొత్తం సహకరిస్తుంది మనకు. ఇది పాండవ సైన్యం యొక్క గొప్ప తేజస్సు అని చెప్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. దుర్యోధనుడు బాగా గుర్తిస్తున్నాడు. ఎందుకు? సర్వయేవ మహారథాః, అందరూ కూడా భీమార్జునులతో సమానంగా తేజస్సుతో ఉన్నారట. ఇంకా అందరూ కూడా మహారథులేనట. ఇది చాలా గొప్ప విశేషము. తర్వాత శ్లోకాల్లో చూస్తే మనకు ఆ మహారథ శబ్దాన్ని ఎట్లా చెప్పాడో అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు? పాండవ సైన్యం గురించి చెప్పి ఊరుకోలేదు. ఇప్పుడు ఇటు వస్తున్నాడు, కౌరవ సైన్యం గురించి చెప్తాడు. ఏమంటాడు? అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకం మన వారిలో ద్విజోత్తమ, హే ద్విజోత్తమ అని సంబోధన చేస్తున్నాడు అక్కడ ద్రోణాచార్యుణ్ణి. దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుని ద్విజోత్తమ అంటున్నాడు. దాంట్లో అంతరార్థం ఏందో చూద్దాం. అస్మాకం ఏ విశిష్టాః మమ సైన్యస్య నాయకాః అంటే మన సైన్యంలో విశిష్టులైన వారెవరెవరు ఉన్నారో వారిని గురించి చెప్తాను. తాన్ నిబోధ, వాటిని గురించి నీకు చెప్తాను. సంజ్ఞార్థం, నీకు తెలియటం కోసం, నీకు తెలియదని కాదు, గుర్తు కోసం చెప్తున్నాను అంటున్నాడు. సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే, దాన్ని నేను నీకు చెప్తాను. ఎవరెవరైతే మన సైన్యంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాడట. ఇప్పుడు ఎవరున్నారో చూద్దాం. ఇప్పుడు ముందేమన్నాడు? భవాన్. భవాన్ అంటే మీరు. ఎవరైనా? ద్రోణాచార్యుడు ముందు నిన్ను. తర్వాత భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణః చ సౌమదత్తి జయత్రథః. ఇంతమంది వీళ్ళందరినీ చెప్తున్నారు. ఎవరెవరు వీళ్ళు? భవాన్ అంటే ద్రోణాచార్యుడట, తర్వాత భీష్మాచార్యుడు, తర్వాత కృపాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి. సౌమదత్తి అంటే సోమదత్తుడి కొడుకు సౌమదత్తి, జయత్రథుడు. వీళ్ళందరూ కూడా ఉన్నారట ఇక్కడ. వీళ్ళందరూ కూడా సమితింజయ అంటే యుద్ధంలో జయమును సాధించే వాళ్ళు అని చెప్తున్నాడు. ఇక్కడ మనము తేడాన్ని చూడాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే యుద్ధ విశారదాహ అన్నారు. దాని తర్వాత శ్లోకం ఏం చెప్తున్నాడు? అన్యేచ బహవశూరాహ మదర్థే త్యక్త జీవితాహ నానా శస్త్ర ప్రహరణాహ సర్వే యుద్ధ విశారదాహ. ఇంకా కొందరు, ఇక్కడ కొన్ని పేర్లు చెప్పాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? అన్యేచ బహవశూరాహ, చాలా మంది శూరులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ మదర్థే త్యక్త జీవితాహ, నా కోసం ప్రాణాలు వదిలేయటానికి సిద్ధమై వచ్చారు వాళ్ళందరూ. చస్తాడని వాడికి తెలుసు అన్నమాట. నా కోసం ప్రాణాలు వదిలేయటానికి వచ్చిన చాలా మంది శూరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు? నానా శస్త్ర ప్రహరణాహ, నానా అస్త్రశస్త్రాలన్నీ కలిగిన వాళ్ళు. సర్వే యుద్ధ విశారదాహ, అందరూ కూడా యుద్ధం చేయటంలో నిపుణులైన వాళ్ళు అని చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకాలకు ముక్కకు ముక్క అర్థం. ఇప్పుడు మనం కొంచెం తత్వార్థంలోకి వెళదాం. ఇక్కడ ఏమన్నాడు? ముందు హే ద్విజోత్తమ అని సంబోధన చేస్తున్నాడు ద్రోణాచార్యుడిని. ద్విజుడంటే రెండవ జన్మ కలిగిన వాడు అని అర్థం. అంటే బ్రాహ్మణులను ద్విజులు అంటారు. ఎందుకంటే
వాళ్ళు మొదటి జన్మనేమో తల్లి గర్భం నుండి వస్తుంది, రెండవ జన్మ ఉపనయన సంస్కారం అయినప్పుడు వాళ్ళకు రెండవ జన్మ అంటారు. ఆ పాత జన్మను వదిలేసి ఇంకా వాళ్ళు ఈ సాధన మార్గంలోకి వస్తారు కనుక వాళ్ళను ద్విజులు అని రెండవ జన్మ కలవారు అంటారు. ఇప్పుడు హే ద్విజోత్తమ అని ఎందుకు అన్నాడంటే ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులకు ఇద్దరికి కూడా విలువిద్యను నేర్పించాడు. ఎంత నువ్వు మాకందరికి విలువిద్య నేర్పించినా కూడా నువ్వు క్షత్రియుడు కాదు అని అంటున్నాడు అక్కడ. క్షత్రియ లక్షణం వేరు, ద్విజ లక్షణం వేరు. క్షత్రియ లక్షణం ఏమిటి? క్షాత్ర బలం అంటే భుజబలం. అదే ద్విజుడు బ్రాహ్మణుల లక్షణం ఏమిటి? బుద్ధి బలం. వాళ్ళ బుద్ధి బలం ఎక్కువ కాబట్టి వాళ్ళు బుద్ధితోని ఆధ్యాత్మిక విషయాలన్నిటినీ కూడా అవగాహన చేసుకోగలిగే వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులకు బుద్ధి బలం. నీకు విద్య అంతా ఉంది, నువ్వు బాగా నేర్పించావు మాకు, అయినా సరే నువ్వు బ్రాహ్మణుడివే అని గుర్తు చేస్తున్నారు. క్షాత్రబలం కాదు నీది, బ్రహ్మబలం అని గుర్తు చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? భీష్ముడు, కర్ణుడు, కృపుడు అందరూ కూడా యుద్ధంలో జయించగలిగిన సమర్థత కలవాడు. అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి, జయద్రథుడు. ఇప్పుడు ఈరోజు మనము ఒక తత్వ సందర్భాన్ని మననం చేస్తున్నప్పుడు ముందుగా మీకు అందరికీ ఒక సూచన చేయాలని వీడు అనుకుంటున్నాడు. మనందరికీ కూడా కొన్ని గుణాలు ఉంటాయి. ప్రతి మనిషికి గుణాలు ఉంటాయి. ఎందుకు? జీవుడు అంటేనే త్రిగుణ ప్రవృత్తి కలవాడు. వాడికి ఉన్నాయి అవి. అయితే మనకున్న గుణాలు సద్గుణాలా దుర్గుణాలా మనం ఎట్లా నిశ్చయం చేసుకోవాలి? ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారండి? ఎవరన్నా నాకు దుర్గుణాలు ఉన్నాయని అనుకునేవాడిని చూసారా? భీష్ముడు అనుకుంటాడా? అనుకోడు. ఎవ్వరూ అనుకోరు. మనం కూడా అట్లాగే ఎవ్వరం అనుకోం. ఎవ్వరికి వాళ్ళు మనకన్నీ సద్గుణాలే ఉన్నాయని అనుకుంటాం. మరి నిశ్చయం ఎట్లా చేయాలి అంటే భారత కథ బాగా నిశ్చయం చేసి చూపిస్తుంది. ధర్మాధర్మ వివేకం అంటే ఎట్లా ఉంటుందో, అసలు ధర్మం ఏది అధర్మం ఏదో ఇప్పుడు వచ్చే పాత్రలన్నిట్లో మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు సద్గుణాలు ఉన్నాయా దుర్గుణాలు ఉన్నాయా చూసుకోవడానికి దానికి ఒకటే గీటురాయి. ఏమిటి గీటురాయి అంటే తెలుసా? బంగారాన్ని పరీక్షించేది గీటురాయి. మనను మనం పరీక్షించుకోవడానికి గీటురాయి ఏమిటంటే నీకున్న ఏ గుణాలనైనా సరే నువ్వు దేనికోసం వాడుకుంటున్నావు? పరమార్థం కోసం వాడుకుంటున్నావా, లౌకికం కోసం వాడుకుంటున్నావా? అవి మంచివి చెడ్డవి పక్కన పెట్టేయండి. పరమార్థం కోసం వాడుకుంటే అవి సద్గుణాలు, అంటే లక్షణం కోసం వాడుకుంటే సద్గుణాలు, లేకపోతే దుర్గుణాలు. అది నిశ్చయం చేస్తుంది. ఈరోజు మనం చూసే ఒక్కొక్క పాత్రలో చూస్తాం. ఈరోజు ముందు మన లక్షణాలు చెప్పి దానికి ఆ లక్షణాలకు ఏ పాత్ర ఉందో చూస్తాం. మనిషికి ఉండే, ఇప్పుడు దుర్యోధనుడెవడు? కామాదుల రాజు, కామములకు రాజు వాడు. కామములు ఏమిటి? మనిషికి ఉండే 3 తీవ్రమైన కోరికలు ఉంటాయట. వాటిని ఈషణత్రయములు అంటుంది శాస్త్రం. ఈషణ అంటే తీవ్రమైన కోరిక. ఇచ్ఛాయాం ధాతు, తీవ్రమైన కోరిక. ఈ 3 తీవ్రమైన కోరికలు ఏమిటి మనిషికి ఉండేవి చెప్తుంది భారత కథ. ఏమిటంటే ముందు భోగేషణ. చెప్పండి. మొదటిది భోగేషణ, రెండవది శాస్త్రేషణ, మూడవది దారేషణ. వీటికే ఒక్కొక్క దానికి 2 పేర్లు ఉన్నాయి. భోగేషణను విత్తేషణ అని కూడా అంటారు, శాస్త్రేషణను లోకేషణ అంటారు, దారేషణను పుత్రేషణ అని కూడా అంటారు. ఈ 3 ముఖ్యమైనవి తీవ్రమైన కోరికలు మనిషికి ఉంటాయట. మనిషిని నడిపించేవి, జీవుణ్ణి రెచ్చగొట్టేవి ఈ 3 తీవ్రమైన కోరికలు. మొదటిది భోగేషణ అంటున్నారు. భోగేషణ అంటే ఆత్మ కంటే వేరేదేదైనా సరే భోగించాలనే ఒక కోరిక. అంటే ఎవరికి ఉంటుంది అది? సామాన్య మనుషులందరికీ అదే కదా. సామాన్య మనుషులందరూ ఏం చేస్తారండి? భోగాల కోసం బ్రతుకుతారా, యోగం కోసం బ్రతుకుతారా? భోగం కోసమే బ్రతుకుతారు. ఒక్క ఆత్మతత్వం తప్ప మిగతా అన్ని బాగానే ఉంటాయి. లోకంలో ఎట్లా నడుస్తున్నా సరే లోకము అది బాగానే ఉన్నట్టు ఉంటుంది వాడికి. ఒక్క ఆత్మతత్వాన్ని చెప్తుంటేనే చాలా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది మనుషులకు. అవునా? అంటే మిగతావన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి, ఒప్పుకుంటారు ఆ భోగేషణలో. ఆ భోగేషణ ఎట్లా ఉంటుంది అంటే ఏమేం భోగాలు కోరుతాడు అంటే అసనం మే, వసనం మే, జాయామే, బంధువర్గో మే, ఇతి మే కుర్వాణ కాలవృకోహంతి పురుషాజం అంటుంది.
అంటే వీడికి ఏమేం కావాలట అంటే మే అంటే నాకు నాకు అని అర్థం. అసనం మే, అసనం అంటే తిండి తిప్పలు. వసనం మే, వసనం అంటే బట్ట ఇల్లు రెండు. నివాసము వస ఆచ్ఛాదన అంటే వస నివాసే ధాతువు, వస ఆచ్ఛాదనే ధాతువు. అంటే మనం ఉండటానికి ఇల్లు కావాలి, బట్టలు కావాలి. అసనం మే, అసనం మే, వసనం మే, జాయా మే. జాయా అంటే భార్య. భార్య అన్నందుకు మగవాళ్ళనే అర్థం కాదు, మగవాళ్ళకు ఆడవాళ్ళు కావాలి, ఆడవాళ్లకు మగవాళ్ళు. జాయా మే, బంధువర్గో మే, బంధువులందరూ కావాలి. ఇది మే కుర్వాణం అంటే మే అని ఎవరంటారండి? మేకలు అంటారు. అందుకే ఇక్కడ వీడిని పురుషాజం అన్నాడు. ఈ జీవ పురుషుడిని ఏమన్నారు? అజం అంటే అక్కడ మేక అని అర్థం. ఈ మేకనట కాలవృకో హంతి, కాలం అనే తోడేలు మింగేస్తుందట. వీడేమో ఇవన్నీ కావాలంటుంటాడు, వీడిని కాలం అనే తోడేలు మింగేస్తూ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందో ఇంకో శ్లోకంలో చెప్పుకుందాం. యథా వ్యాళగళస్థోపి బేకో దంశాన్ అపేక్షతే తథా కాలాహినాగ్రస్తో లోకో భోగాన్ అశాశ్వత అని అంటుంది. అంటే ఏమిటంటే ఒక పాము ఉందట, పాము నోట్లో కప్ప ఇరుక్కొని ఉందట. పాము కప్పని తింటుంది కదా, పాము నోట్లో కప్ప ఇరుక్కొని ఉందట. ఆ కప్ప ఎంత దాకా ఉంది? ఇంకొక గుటకేస్తే లోపలికి పోతుంది, అంత దాకా ఉంది. కానీ కప్ప మూతి బయటికి ఉంది, వెనక నుండి పట్టుకుంది పాము. ఇప్పుడు ఈ కప్ప ఏం చేస్తుందట? అది మింగుతుండే లోపలే ఏదో పురుగు కనిపించింది అనుకోండి అని తీసేసుకుంటుంది. అంటే ఆల్రెడీ చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్నప్పుడు కూడా ఇదేం చేస్తుంది? బేకః దంశాన్ అపేక్షతే యథా వ్యాళగళస్థ. వ్యాళగళస్థ అంటే పాము నోట్లో ఉంది, బేకః అంటే కప్ప. కప్ప ఏం చేస్తుంది? దంశాన్ పురుగులను అపేక్షిస్తుంది, కోరుతుంది. చచ్చిపోతున్నానని తెలిసి కూడా పురుగుని తింటూ ఉంటుందట. అట్లాగే మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకో భోగాన్ అశాశ్వతాన్ కాలాహీనగ్రస్త, కాలం అనే పాముచే గర్వపడుతున్న మనం కూడా ఏం చేస్తాము? ఇంకా మనం లోకో భోగాన్ అశాశ్వతాన్ లోక భోగాన్ అపేక్షతే అంటే అశాశ్వతమైన లౌకిక భోగాలు కావాలనే అనుకుంటామట. 90 ఏళ్ల ముసలాడైతే మాత్రం కోరికలు పోతాయి అనుకుంటున్నారా మీరు? ఏమంటారు? తినాలనే ఉంటుంది, తినలేకపోతున్నాను. తిరగాలనే ఉంటుంది, తిరగలేకపోతున్నాను. అంటే తిరగాలనే ఉండే కోరిక ఏం పోలేదు. దేహం పాపం సహకరించక కొంచెం ఏదో ఏం చేస్తాడు చెప్పండి, అప్పుడు నిస్సహాయుడు, ఎవరినేమో అంటానికి లేదు. అంతేగాని మనం కూడా చావుకు దగ్గర పడుతుంటే జీవితంలో ఒక్కొక్క రోజు గడుస్తుందంటే అర్థం ఏమిటండి? ఇప్పుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటారు, చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తారా లేదా? అర్థం ఏమిటండి? నీ ఆయుష్కాలంలో 1 సంవత్సరం అయిపోయింది అని అర్థం. ఇది చింతించాల్సిన విషయమా? విచారణ చేయాల్సిన విషయమా? సెలబ్రేట్ చేసుకొని ఉత్సవం చేసుకోవాల్సిన విషయమా? చెప్పండి. మనం ఏం చేస్తాం? ఎంతో ఆనందంగా దీపాలు ఆర్పేసి మరి కేకులు కోసేసి పూసేసుకొని మరి ఏదేదో చేస్తుంటాం. అంటే మనిషి ఎంత వివేకహీనంగా బ్రతుకుతున్నాడు, భోగాల మీద ఎంత అపేక్ష ఉంది. ఏమేం కావాలంటాడట? అసనం మే, తిండి కావాలి. ఎన్ని పూటలు తింటామండి రోజుకి? 3 పూటలు తింటూనే ఉంటాం. మిగతా టైం అంతా ఏం చేస్తాం? ఈ తిండి కోసం ప్రయత్నం చేస్తాం, అంతే, ఇంకేం చెయ్యము. అంతే కదా, సంపాదించటం కోసం. అసనం మే, ఈ భోగం కావాలి. నేనేం భోగం అడిగానండి, తినటం కూడా తప్పేనా అంటారా ఇప్పుడు మీరు? అంతేనా? తినటం కూడా తప్పే. అంటే ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ తిండి తిప్పలు, భోగాలు, సంసారము, పెళ్ళి, లౌకికమైన విద్యలు, ఇంకా ఏముంటాయి ఇవి చదువులు, ఇవన్నీ తప్పు, పాపంలా అండి. మరీ ప్రతిసారి మమ్మల్ని దుయ్యబట్టేస్తున్నారంటే ఇవి పాపాలు కావు. పెళ్లి పెటాకులు ఇవన్నీ పాపాలు కావు. కానీ మానవ జన్మతో పోలిస్తే చాలా అల్పమైన విషయాలు ఇవన్నీ. ఆ అల్పమైన విషయాలు ఏం చేస్తున్నాయి? నీ గొప్ప ముక్తిని సాధించాల్సిన తేజస్సును మింగేస్తున్నాయి. అందుకు దీన్ని అంటున్నాం, అంతేగాని నువ్వు పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అని అర్థం లేదు. చేసుకుంటే ఏమవుతుంది? ఆ ఒక్క విషయమే మనిషిని ఏం చేస్తుంది? జీవిత పర్యంతం బానిసం చేసి ముక్తికి ఇంకా ఆలోచన లేదు. ఎట్లాగైతే సగరాజ్యం ఇచ్చేస్తే దుర్యోధనుడు ఏం చేశాడు? మిగతా సగం లాగేసుకున్నాడు. మనం కూడా మన ధర్మ అర్థ కామాలన్నిటిని ఇచ్చేస్తే కృష్ణారామ అనే తీరిక కూడా లేకుండా తయారైంది కదా జీవితం.
అందుకు వీటిని అంటున్నాం అంతే. ఎందుకు వదిలిపెట్టాలి అంటే ఇవి చాలా అల్పమైన విషయాలు, అసలు సాధించాల్సిన విషయాలే కావు ఇవి. దానికోసం మన జీవిత కాలం అంతా కూడా మనం వెచ్చిస్తున్నాం. ఆ ఒక్క విషయం కోసమే వేదాంతం ఎప్పుడు కూడా ఈ వీటిని దూషణ చేస్తుంది, అంటే తిడుతూ ఉంటుంది. ఎందుకంటే వీటిలో పడి నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు కదరా. జన్మకెందుకు వచ్చావు అదే మర్చిపోతే ఎట్లా? మన పర్పస్ ఏంటి జీవితంలో? పెళ్లి చేసుకోవటమా? చెప్పండి. చదువుకున్నది ఉద్యోగం కోసం, ఉద్యోగం చేసేది పెళ్లి చేసుకోవటం కోసం, పెళ్లి చేసుకొని ఖర్చు చేయడం కోసం. ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఖర్చు చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, ఖర్చు చేయాలి. ఇదేం ఆ చక్రంలో తిరుగుతూనే ఉన్నాడు గనుక వాటిని నిందిస్తుంది. ఇప్పుడు మనం తిండి తిప్పలు కూడా తప్పంటారా మీరు అని అడుగుతున్నారు. తిండి తిప్పలు తప్పు కాదు. బ్రతకటం కోసం తినాలా, తినటం కోసం బ్రతకాలా? అందరు ఏం చేస్తుంటారు? తినటం కోసమే కంకణం కట్టుకొని బ్రతుకుతున్నట్లు ఎన్ని రకాల వంటలు చేసుకోవటము, వాటికి ఎన్ని గంటలు, వాటికి ఎంత ఖర్చు. ఒక్క బెత్తడు నాలుకను నిగ్రహించలేక ఇప్పుడు తప్పు. ఇది భోగేషన్ ఎందుకయింది? బ్రతకటం కోసం తింటే తప్పు కాదు, తినటం కోసమే బ్రతికితే తప్పు. అంతేనా కాదా? పాపమా కాదా తినటం కోసం బ్రతికితే? ఇప్పుడు తినటం కోసం బ్రతికిన వాడు తింటూ తింటూ బ్రతికన్నా ఉండాలి. తింటూ తింటూ రోగాలు వస్తాయి, తింటూ తింటూ మరణం వస్తుంది. అసలు లెక్క కుదురుతోందా మనకు? మనం చేసే పనికి ఏదైనా సరైన రిజల్ట్ రావాలా వద్దా చెప్పండి? రావాలి. మరి పోనీ లౌకిక దృష్టితో అనుకున్న దానికి తినటం కోసం బ్రతికిన వాడు బ్రతకటమే బ్రతకాలి, కానీ బ్రతికెక్కడుంది? ఇక్కడ తినటమే సరిపోయింది కదా. కనుక ఇప్పుడు ఇది తప్పు. భోగేషణ ఎందుకు తప్పు, తినటం ఎందుకు తప్పు అంటే రుచుల కోసం కాదు. నువ్వు ఉన్న దేహానికి పుష్టిని అందించటం కోసము. దేహం ఒక బండి, పెట్రోల్ ఎట్లా పోస్తామో అట్లా దీనికి ఇంత తిండి పెట్టాలి. ఏమేం పెట్టాలి? నీకు ఏమేం కావాలో చెప్పు. కార్బోహైడ్రేట్స్ కావాలా? వద్దు. షుగర్ ఉందంటే అవి కూడా వద్దంటాడు. అప్పుడు అది కూడా వద్దు. ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ఏవేవో కావాలంటుంది. సరే అవి పెట్టు. ఇంత దృష్టి లేకుండా ఇంకా పోయిన పొడుగుతా ఇదే పనా జీవితం అంతా? దీనికి అసలు అంతమే రావట్లేదు. పళ్ళు ఊడిపోయేదాకా కొరికి కొరికి తింటూనే ఉంటాడు. దేహం ఏమంటుంది, ఇంకా చాలు నువ్వు తిన్నది అని పళ్ళు ఊడగొట్టేస్తుంది. చేస్తుందా లేదా? అప్పుడు కానీ వీడికి తెలివి వస్తుందన్నమాట, ఇంతకాలం వృధా చేసుకున్నానని. ముసలితనంలో కొంతమందికి వస్తుంది, అందరికీ రాదు. అప్పుడు కూడా అయ్యో అంత కాలం అంతా వృధా, కాలాహినాగ్రస్త, కాలం అనే పాము చేతిలో మింగబడి ఉన్నాం మనం. ఇంకా ఆసేపు అయితే అయిపోయింది. అసలు ఎవరు చెప్పారు ఇది శాశ్వతం అని? లోకో భోగాన్ అశాశ్వతాన్, భోగించాలి. భోగం నందు తీవ్రమైన ఇచ్చ ఎప్పుడు మంచిదవుతుందంటే ఎప్పుడైతే ఇప్పుడు కథతో పోల్చి చెప్పుకున్నప్పుడు ఆ పాత్రతో మనకు బాగా అర్థమవుతుంది. ఈ భోగము మోక్షేచ్ఛగా మారిందనుకోండి, అప్పుడు మోక్షాన్ని భోగిస్తాడు. అందుకే త్యాగికి తెలిసిన భోగం భోగికి తెలియదట. భోగంలన్నీ అనుభవించేవాడేమో ఎప్పుడు చూసినా వాటి వల్ల బాధలే పడుతుంటాడు. ఎట్లా ఉంటుంది? ఏ భోగం అనుభవించినా భయమే కదా. ఇప్పుడు బాగా ఎక్కువగా తినేస్తే రోగాలు వస్తాయన్న భయం ఉంటుంది. బాగా కీర్తి ప్రతిష్టలు వచ్చి భోగిద్దామంటే ఎక్కడ అపకీర్తి వస్తుందో అన్న భయం ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తే ఎక్కడ ట్యాక్స్ కట్టాలన్న భయం ఉంటుంది. భార్య, పిల్లలు, బంధువర్గం అందరూ బాగుంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అన్న భయం ఉంటుంది. ఎప్పుడు చూసినా స్వామి దగ్గరికి వెళ్తాడు, మా వాళ్ళు ఎవరికి ఏం కాకుండా ఉండాలి, మా వాళ్ళు ఎవరికి ఏం కాకుండా ఉండాలి. వీడికి ఎప్పుడు భయమే కదా చచ్చింది. సర్వం వస్తు భయాన్వితం వైరాగ్యమేవా భయం. సర్వం వస్తు భయాన్వితం, వస్తువుల రూపంలో నువ్వు ఏది తీసుకున్నా సరే పోతుందన్న భయం ఉండనే ఉంది. ఎందుకు? అది అశాశ్వతం. వేదాంత ఘోష ఏమిటంటే నువ్వు కావాలని కృషి చేస్తున్నావు, చెయ్యి, మంచిది, శాశ్వతమైన దానికోసం చెయ్యి. ఊరికే అన్ని చిన్న చిన్న వాటి కోసం ఏం చేస్తావు? ట్రై ఫర్ ద బిగ్ వన్. ఏమిటది? మోక్షం, శాశ్వతం. అటువంటి దానికోసం కృషి చేయాలి. కానీ అల్పంగా వీటి కోసం ఏమిటండి? బట్టల కోసం, వసనమ్మే బట్టలు కావాలి. ఏమండి ఏదో ఆచ్ఛాదకు 4 బట్టలు ఉన్నాయి అన్నున్నా. ఇప్పుడు ఎట్లా ఉన్నారండి మనుషులు? బట్టల కోసమే బ్రతుకుతారేమో అన్నట్టు బట్టలు కొనుక్కుంటారు. వీడికి ఒక్కసారి వేసుకున్న బట్ట మళ్ళీ ఒక పార్టీకి వేసుకోకూడదు. అట్లా ఉందా ఇప్పుడు? చెప్పులతో సహా ఉన్నట్టుంది ఇప్పుడు. కాస్త ఉందా? వీడు అబద్ధం చెప్తున్నాడా? మీకు ఇంకా బాగా తెలుసుంటుంది. బట్టలు చూపించడం కోసమే బయటికి వెళ్తాడు వీడు. లేకపోతే ఇంట్లో ఉంటే వాడంత చూడలేకుండా ఎవరు ఉండరు. మగవాళ్ళేమో చిన్న చిన్న షార్ట్లు వేసుకుంటారు,
తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా కొంతమంది వేసుకుంటారేమో తెలియదు, కానీ నైటీ ఎట్లా ఉంటుంది, వెలిసిపోయిన 200 రూపాయల నైటీ, 10,000 రూపాయల చీరలేమో లోపలన్నీ ములుగుతూ ఉంటాయి, ఇంట్లోనేమో 200 రూపాయల నైటీ. అది చూస్తే డ్రమ్ముకి బట్ట చుట్టినట్టు ఉంటుంది. అసలు అదొక బట్టన, దాన్ని భోగం అంటాడు వీడు. తెలివిందా కొంచెం అన్నా? భోగిస్తే పట్టు చీర కట్టుకొని ఉండు, ఎల్లకాలం ఉండు, చూస్తా ఉంటారా? అది ఎప్పుడు విప్పేయాలా అని ఉంటుంది. అలంకరించుకున్నంతసేపు పట్టదు విప్పేయటానికి. ఇది భోగం అంటున్నాడు. ఇదేమైనా భోగం అండి? ఇంకా ఆడవాళ్ళ, ఈ రోజు ఆడవాళ్ళు యువతులు ఉన్నారే, వాళ్ళ కష్టాలు చెప్పనే వద్దు. పగవాళ్ళకు కూడా రాకూడదు అన్ని కష్టాలు, అన్ని కష్టాలు ఉంటేవాళ్ళు. ఇక్కడ ఐబ్రోస్ గీక్కుంటుంటారు. ఆ నరకయాతనకైనా తక్కువ ఉంటుందా చెప్పండి? ఇక్కడ చేతులకి జుట్టు తీసేసుకుంటారు, అట్లా పెట్టి పర్రన రాగితే నరకంలాగా ఉండదా అది? ఇంకా యముడు ఏం శిక్షలు వేస్తాడు వీళ్ళకు, వీళ్ళ ఇన్ని శిక్షలు వేసుకుంటుంటే. ఆ మేకప్ వేసుకుంటారు, కదలటానికి ఉండదు, మెదలటానికి ఉండదు. లిప్స్టిక్ వేసుకుంటారు, తినటానికి కూడా సరిగ్గా ఉండదు, లిప్స్టిక్ పోతుందేమో అన్న భయం. ఏమిది? నరకం కాదు, ఇది వసనమ్మే. ఇవన్నీ కావాలట వీడికి, ఇవి కావాలని శిక్షలు వేసుకుంటున్నాడు. ఇంకా ఇల్లు కావాలి. అద్దెల్లు ఉందనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది, ఇది నాది కాదని తెలుస్తుంది. కాస్త కూస్త నీట్గా పెట్టుకుంటారు, కానీ నాది అన్నప్పుడు ఉన్న వ్యామోహము అద్దె ఇంట్లో ఉండదు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది? కష్టాలు పడతాడు. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఇంకాస్త అప్పు కూడా చేసి అప్పుడు ఏం చేస్తాడు, సొంత ఇల్లు కడతాడు. రిటైర్మెంట్కి నాకు సొంత ఇల్లు ఉండాలండి అంటాడు. ఇంకెందుకు, చేస్తావు కదా, అది వదిలేసిపోతావు కదా, అప్పుడెందుకు అనవసరంగా అప్పుల పాలవ్వటం? కాదు, నాకు సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లోనే దేహం విడవాలంటాడు వీడు. ఆ సొంత ఇల్లు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చాకరీ చేయాలి దానికి. యవ్వనం అంతా దేనికి పోయింది? అద్దె ఇంటికే పోయింది. అద్దె ఇంటిని క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకునేటప్పటికి పెద్ద వయసు వచ్చేసింది, ఇంకేం క్లీనింగ్ చేస్తాడు? చేయటానికి లేదు. ఇప్పుడు ఊడవటానికి ఏమో మనుషులు కూడా దొరకట్లేదు, రోబోలను పెట్టేసుకుంటున్నారు అందరు. అంటే ఇప్పుడు నువ్వు కోరింది ఏమిటి? శిక్షను కోరావా, నువ్వు భోగిస్తున్నావా? సరిగ్గా చూసుకో, అసలు భోగం ఉందా ఇక్కడెక్కడన్నా? ఇవన్నీ భోగాలేనండి, భోగం అట. ఇంకా వసనమ్మే జాయామే, తగుదునమ్మా అని పెళ్లి చేసుకుంటాడు. వీడి దేహాన్ని చూసుకోవటము, వీడి గుణాలు చూసుకోవటమే వీడికి సరిపోదు. ఇంకొక మనిషిని వీడు, ఇప్పుడు ఇద్దరు కలిసి నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నువ్వు నేను ఒకటవుతుందా అండి? 50 సంవత్సరాల కాపురం చేసినా ఎవరికి వారే యమునా తీరే ఉంటారా లేదా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. ఇంకా ఎట్లా ఉంటుందండి? బంధువర్గోమే. అందరు ఏమంటారంటే, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదంటారు. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారు? అందరు అంటారు. భార్య భర్తను అంటుంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటారు. భర్త భార్యను ఏమంటాడు? నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటారు. తల్లిదండ్రులు పిల్లలను ఏమంటారు? మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటారు. పిల్లలు తల్లిదండ్రులను ఏమంటారు? మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదంటారు. స్నేహితులు ఏమంటారు? అర్థం చేసుకోవట్లేదు అంటారు. బంధువులు ఏమంటారు? వాళ్ళకి ఈర్ష్యాసులే ఉంటాయి లోపల, బంధుత్వం ఏం ఉండదు, అదంతా భ్రాంతి. బాగా చూడండి కావాలంటే, అందరికీ ఈర్ష్యాసులే ఉంటాయి. ఇదేమిటి? జాయామే, బంధువర్గోమే. ఇది కావాలా నవి? నీకు చాలా ఆనందంగా ఉందా నీకు ఇదంతా? ఇది మే కుర్వా అనమాట. మేకలాగా ఎప్పుడు చూసినా మే అంటుంటాడు. అదేంటి? శతరుద్రియం చదువుతారు కదా. అంటే ఇప్పుడు రుద్రాభిషేకం చేసేటప్పుడు చెమ్మకం అని ఉంటుంది. ఆ చెమ్మకంలో ఏముంటుంది? అన్ని మే అంటుంటాడు వీడు. అన్ని నాకు కావాలట, పర్వతాలు కావాలి, కొండలు కావాలి, గిరులు కావాలి అంటాడు. మనకి అర్థం కూడా మామూలు వాడికి తెలియదు. అభిషేకం చేసేటప్పుడు మంత్రాల్లో ఇదే ఉంటుంది. ఏం చేసుకుంటావు? అన్ని ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు? అన్ని కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని వీడు ఏం చేస్తాడు? బాల్చిదన్నేస్తాడు. అంటే ఏమిటండి? నిర్దాక్షిణ్యంగా దేహంతో సహా బంధువర్గాన్ని, వసనము, అన్ని ఇంటిని, భార్య పిల్లల్ని అందరిని వదిలేసి చెప్పా పెట్టకుండా పోతాడు వాడు. చెప్తాడా? కొంచెం అన్న ఇంటిమేషన్ ఇస్తాడా? లేదు, చెప్పా పెట్టకుండా పోతాడు. కొంచెం అన్న దయ ఉండాలి కదా. ఈ దేహము 60-70 ఏళ్ళు మనకి ఇంత సేవ చేస్తే దీన్ని కూడా వదిలేస్తారా? పోనీ తీసుకెళ్ళొచ్చు కదా. చేతగాదే, అసహాయుడివే, ఇంకేం భోగేసిన, దీని మీద తీవ్రమైన కోరిక, జీవితం అంతా వృధా చేస్తేవి కదా.
ఇంత మంచి అవకాశాన్ని ఇస్తే, ముక్తి సాధన అవకాశాన్ని ఇస్తే అంత మేమే అనటమే సరిపోయింది వీడికి. ఇది భోగేషణ. కథలో భోగేషణ ఎవరంటే భీష్ముడట. భీష్ముడు భోగేషణ. మరి భీష్ముడు ఎట్లాంటి వాడండి? అష్టవసువులలో ఒకడు, చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు. అవునా కాదా? ధర్మానికి నిలబడతాడా లేదా? భీష్ముని పాత్ర చూసి మనలో భోగేషణ ఎట్లా ఉందో మనం పోల్చి చూసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న హాస్యం కోసం చెప్పుకున్నాం, కానీ అవి నిజమా కాదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు భీష్ముడు ఏం చేశాడు? ధర్మాత్ముడు, చాలా గొప్పవాడు. భీష్ముడికి ఒక ప్రత్యేకత ఏమిటంటే భీష్ముడు పాండవ పక్షపాతి. అవునా కాదా? అర్జునుడన్నా ధర్మరాజన్నా చాలా ప్రీతి భీష్ముడికి, చిన్నతనం నుండి కూడా పెద్ద అయిన తర్వాత కూడా. అయినా సరే యుద్ధంలో ఏం చేశాడు? పాండవులను ఎదిరించి యుద్ధం చేశాడు. కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు భీష్ముడు. అయినా సరే యుద్ధంలో ఏం చేశాడు? కృష్ణుణ్ణి ఎదిరించి యుద్ధం చేశాడు. మనం కూడా అదే చేస్తున్నాం. మనం అందరం భక్తులమా కాదా చెప్పండి? కాదని ఎవరన్నా అంటారా? ఎవరైనా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అటువంటి భక్తులమై ఉండి మనం ఎప్పుడు సంసార పక్షం ఉంటామా, సాధన పక్షం ఉంటామా? అంటే మనం ఇప్పుడు కౌరవ పక్షం ఉన్నామా, పాండవ పక్షం ఉన్నామా? మరి మొన్న మీరేమన్నారు? మీరు అందరూ ఏ పక్షం అవుతానన్నారు? ఇప్పుడు అవుతారా మరి? అందుకే మనం ఈ యుద్ధం చేస్తుంది. ఈ విచారణ అంతా కూడా యుద్ధమే. కనుక భీష్ముడి యొక్క క్యారెక్టర్ ఏమిటంటే, లక్షణం ఏమిటంటే పాత్రలో చూద్దాము. భీష్ముడు పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతను మహారాజుకు పుట్టినవాడు భీష్ముడు. దేవవ్రతుడు అతని పేరు. అతనికి భీష్ముడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే భీష్మించుకున్నాడట. ఏమని భీష్మించుకున్నాడు? నేను పెళ్లి చేసుకోను అని భీష్మించుకున్నాడట. దేనికోసం చేశాడు ఆ పని? తండ్రికి పెళ్లి చేయటం కోసం. తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడికి పెళ్ళైతే పిల్లలు పుడతారు కదా, మరి సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని వాళ్ళు నిబంధన పెట్టారు. కనుక వాళ్ళ తండ్రి ఇప్పుడు ఏమన్నాడు? నేను పెళ్ళే చేసుకోను అని భీష్మించుకున్నాడు. చాలా గొప్పతనం కదండి? చాలా గొప్ప కాదా? గొప్ప. కానీ బ్రహ్మచారి కాలేదు భీష్ముడు. భౌతికంగా పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారే కదా. అంటే బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి అవుతాడు, కానీ తండ్రి కోసమో ఎవరి కోసమో పెళ్లి చేసుకొని వాడు బ్రహ్మచారి అనిపించుకోడు. భౌతికంగా ఆ తేజస్సు ఉంటుంది. అంటే ఏదైతే వీర్యాన్ని నిగ్రహించుకున్నాడో ఆ తేజస్సు ఉంటుంది. కానీ పారమార్థిక దృష్టిలో చూస్తే నువ్వు తండ్రి కోసం చేశావు. కానీ బ్రహ్మచారులు, సన్యాసులు వాళ్ళు ఎట్లా ఉంటారు? యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షి అంటారు. అంటే ఏది కోరి బ్రహ్మచర్యమును చేస్తారు అంటే ఒక పరమపదమును, పరమార్థమును కోరి బ్రహ్మచర్యమును ఆచరించేవాడు నిజమైన సాధకుడు. భీష్ముడు అట్లాంటి వాడు కాదు. అంటే ఇది భోగేషణ. లౌకిక దృష్టితో బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు. అంటే తండ్రికి చేయటం అంటే లౌకిక దృష్టే కదా, పరమార్థం కోసం ఏం చేయలేదు. కనుక భీష్ముడు అక్కడ పరమార్థం వైపు లేడు, లౌకికం వైపు ఉన్నాడు. కనుక భీష్ముడి యొక్క బ్రహ్మచర్యము నిజమైన బ్రహ్మచర్యము కాదు అన్నారు. కానీ ఎప్పుడైనా సరే తెలిసి దేనికోసం చేసినా సరే బ్రహ్మచర్యాన్ని పాటించటం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం, సంభోగం చేయకుండా ఉండటం అనేది చాలా గొప్ప తేజస్సు. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటారు. అంటే వీర్యాన్ని నిగ్రహించుకోవటం. వీర్యం అంటే భౌతిక వీర్యం కాదు, తేజస్సు. మనిషికున్న ఒక తేజస్సు ఏది ఉంటుందో అది వీర్యం. అది దాన్ని నిగ్రహించుకోవటం చాలా గొప్ప విశేషం. అందుకే మన హిందూ ధర్మం చాలా గొప్పగా చెప్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు. ఆయనకు పెళ్లి చేసేశారు పాపం. చేసినంత మాత్రం చేత ఆయనను భార్యగా చూడలేదు శారదా మాతను. ఆయన ఏమన్నాడు? నీవు నేను ఇద్దరం కూడా ఈ ఆధ్యాత్మికమైన ఒక ప్రయాణంలో ఇద్దరం కూడా ప్రయాణికులమే. నీ వల్ల నాకు దోషం రాకూడదు, నా వల్ల నీకు దోషం రాకూడదని ఆవిడని ఎప్పుడు కూడా భార్య దృష్టితో చూడలేదు. ఆయన ఇంకొక గొప్పగా ఒక మాట ఏం చెప్పేవారంటే, పుత్రోత్పత్తి కోసము ఈ సంగమం ఉంది, కానీ కామం కోసం లేదు. మొట్టమొదటి శిశువు ఎవరు పుడతారో వారు ధర్మ శిశువు. ఆ ధర్మ శిశువు తర్వాత ఇంకొకరిని మాత్రమే కనాలి, తర్వాత ఆ సంభోగ క్రియ ఆపేయాలి. గృహస్థులు కూడా, ఇది గృహస్థులకే, బ్రహ్మచారులకు కాదు. గృహస్థుల ఎందుకంటే అన్నిటికంటే
పశుతుల్యమైన ప్రవర్తన మనిషికి స్త్రీ పురుష సంభోగం. ఎందుకు పశుతుల్యం అంటే ఇప్పుడు అక్కడ వీర్యాన్ని అధోముఖంగా ప్రవహిస్తుంది. వీర్యం అంటే మనిషి యొక్క తేజస్సు ఊర్ధ్వముఖానికి ఎదగాలి. మనం అందరం కూడా సాధన చేసినప్పుడు ఆ అభౌతికమైన తేజస్సు ఊర్ధ్వముఖంగా ఎదుగుతూ ఉంటుంది. అందుకే సహస్రారం దాకా ఎదగాలంటారు. మూలాధారం నుండి సహస్రారం దాకా ఎదగాలంటారు. దానికి ఊర్ధ్వముఖంగా ఎదగవలసిన దాన్ని అధోముఖ ప్రయోగంలో పెట్టడం స్త్రీ పురుష సంభోగం. అది కూడదు. అందుకే బ్రహ్మచర్యం చాలా గొప్ప విశేషము. భీష్ముడికి ఆ బ్రహ్మచర్యం వల్లనే ఒక గొప్ప వరం ఉంది. ఏమిటది? ఇచ్ఛామరణం అనేది ఒక వరం ఉంది. అంటే శంతను మహారాజు ఒక వరం ఇచ్చాడు. ఇచ్ఛామరణం అంటే తాను కోరుకున్నప్పుడే దేహాన్ని విడుస్తాడు కానీ మరణం తన దగ్గరికి రాలేదు అనే ఒక గొప్ప ఎందుకుంది? తెలిసే లౌకికం కోసం చేసినా సరే ఒక గొప్ప విశేషం ఉంది కనుక. అట్లాగే ఈ భోగం మనం ఏ దేహేంద్రియాలతో ఈ భోగాన్ని అనుభవిస్తున్నామో దాన్ని తిప్పేయాలన్నమాట. ఎట్లా తిప్పేయాలంటే భీష్ముడికి కృష్ణ పరమాత్మ యుద్ధం మొదలైన 3వ రోజు కృష్ణ పరమాత్మ వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నువ్వు పాండవ పక్షం వచ్చేసే యుద్ధం ఆగిపోతుంది అని. ఎందుకంటే భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు యుద్ధం మొదలయ్యేటప్పుడే, పాండవులు 5గురిని నేను చంపనంటాడు. 5గురు పాండవులను మాత్రం ప్రాణాలు తీయను నేను, మిగతా యుద్ధం అంతా చేస్తానంటాడు. అట్లాంటి నియమం పెట్టుకుంటాడు. కానీ 3వ రోజు యుద్ధం ఎట్లా భీకరమైన యుద్ధం చేస్తాడు. తాను చావడు, వీళ్ళని చంపడు. ఇది ఎంతసేపు కృష్ణ పరమాత్మకు కూడా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి చక్రం పడతాడు, నేను ఆయుధం పడతానని. ఎందుకు ఇట్లాగంటే భీష్ముడు పోవాలి, పోతేనే అప్పుడు కథ ముందుకు నడుస్తుంది. అప్పుడేమంటాడు? సామ ఉపాయం అంటారు దీన్ని. అంటే మనకున్న దుష్ట లక్షణాలను, దుర్గుణాలన్నిటిని కూడా మనకు 4 ఉపాయాలు చెప్తారు. ఏం ఉపాయాలు? సామ, దాన, భేద, దండోపాయాలని 4 ఉంటాయి. సామం అంటే సామరస్యంగా మాట్లాడుకొని తేల్చుకోగలిగింది. భేదం అంటే దాన్ని చెప్తే వినకపోతే ఇంకొక రకంగా దాన్ని సాధించడం. దండోపాయం అంటే శిక్షించి, పిల్లలనైతే మనం ఎట్లా అయితే కొట్టి చేస్తామో అట్లా బెదిరించి కొట్టడం భేదోపాయం. సామ, దాన, భేద, దండం. సామము సామరస్యంగా, దానం అంటే వాడికి ఏదైనా ఇచ్చి మచ్చిక చేసుకోవటం. అట్లా 4 ఉపాయాలు ఉంటాయి. ముందు కృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి సామోపాయం చేత పిలుస్తాడు. నువ్వు పాండవ పక్షం వచ్చి, నువ్వు పాండవ పక్షపాతివి, ధర్మపక్షం రావాలి అని అంటాడు. అంటే అప్పుడు భీష్ముడు, మరి కృష్ణ పరమాత్మ భక్తుడే కదండి, భగవంతుడు సాక్షాత్గా చెప్తుంటే భక్తుడు వినాలా? దానికి ఏమన్నా కారణాలు చెప్పాలా? చెప్పండి. మనం కూడా అట్లాగే గురువు చెప్తుంటే సాక్షాత్తుగా వినము, మన కారణాలు మనకు ఉంటాయి. మాకు ఇది ఉందండి, అది ఉందండి అంటాం. అట్లాగే భీష్ముడు ఏమన్నాడంటే, నేను హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి బద్ధుడను, కౌరవుల ఉప్పు తింటున్నాను అన్నాడు. దుర్యోధనుడి ఉప్పు తింటున్నాను గనుక నేను రాను, పాండవ పక్షం రాలేను అన్నాడు. ఉప్పు తినటం అంటే కథాపరంగా మనం ఆలోచిద్దాం. భీష్ముడు దుర్యోధనుడు ఉప్పు తింటున్నాడు అంటున్నాడు. దుర్యోధనుడు ఉప్పు ఎక్కడిది ఆలోచించండి. దుర్యోధనుడికి సగం రాజ్యము ఎవరిచ్చారు? ధర్మరాజు జాలిపడి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఉప్పు ఎవరిది? ధర్మరాజుది. మిగతా సగం ఏం చేశాడు? మోసం చేసి లాక్కున్నాడు. అదే ఆ ఉప్పు ఎవరిది? ఇప్పుడు దుర్యోధనుడికే ఉప్పు లేదు, దుర్యోధనుడు ఉప్పుడు నేను తింటున్నానని భీష్ముడు కట్టుబడి ఉన్నాడు. అంటే ఒక లౌకికమైన కారణాలు చూపించి పరమార్థమును విడిచిపెట్టడం ఎట్లా ఉంటుందో అది భోగేషణ. మనం కూడా ఏం చేస్తామండి, ఇప్పుడు మనకి మానవ జన్మ ఉప్పు అనుకోండి. మానవ జన్మలో మనం లౌకిక ఉప్పు తింటున్నామా, పరమార్థం యొక్క ఉప్పు తింటున్నామా? దేహము ఏ తేజస్సుతో నడుస్తోంది? సచ్చిదానంద స్మృతి అనే ఒక తేజస్సు మన లోపల ఉంటే ఆ తేజస్సుతో దేహం నడుస్తుందా? చైతన్యం ఎక్కడిది దేహానికి? నువ్వు విచ్చలవిడిగా తిరిగి భోగించడానికి చైతన్యం ఎక్కడదండి? ఎవరి చైతన్యాన్ని వాడుకుంటున్నావు? ఏ చైతన్యాన్ని వాడుకుంటున్నావు? పరమాత్మ యొక్క శక్తిని వాడుకుంటూ పరమాత్మ బోధకు విరుద్ధంగా మానవ జన్మను మనం భోగాలకు ఉపయోగించుకుంటూ నేను లౌకిక ఉప్పు తింటున్నానని మనం మాట్లాడుతున్నాం. మనం చేసే ప్రతి చేష్ట పరమాత్మను ఎదిరిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. సాంసారికమైన ఏ ప్రవర్తన అయినా పరమాత్మను ఎదిరించినట్లే కదా.
దీనికి విరుగుడు కూడా ఉంది. ఇప్పుడు మీరు అందరికీ పెళ్ళైపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే దానికి ఏం చేయాలో కూడా తర్వాత మనము తత్వపరంగా ఆలోచిద్దాం. సాధన అంటే అదే కదండి. ఇప్పుడేం మేము అందరినీ సన్యాసులు అయిపోమని చెప్పము, అయిపోతే కూడా కష్టమే, అట్లాగేమొద్దు. సన్యాసం అంటే ఎర్రబట్ట కట్టుకోవటం అని అర్థం కాదు. అక్కడ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, భీష్ముడు పాండవ పక్షం వస్తే ద్రోణాచార్యుడు కూడా పాండవ పక్షం వచ్చేస్తాడు. అప్పుడు యుద్ధమే ఉండదు కదా, సామరస్యంగా మరి మీ కులమంతా బ్రతుకుతుంది కదా, అందరు చచ్చిపోవాల్సి వస్తుంది ఇప్పుడు లేకపోతే అని వచ్చేయమని చెప్తే ఉప్పు స్టోరీ చెప్పాడు, ఉప్పు కథ చెప్పాడు. ఉప్పు అనేది నిజంగా లౌకికంగా భీష్ముడు ధర్మరాజు కట్టుబడి ఉండాలి. ఎందుకు, ధర్మరాజు నిజమైన యువరాజు, మోసం చేత చేశాడు అంతేగాని దుర్యోధనుడు అక్కడ అర్హత ఉన్నవాడు కాదు, వాడు పెద్దవాడు కూడా కాదు. పోనీ పెద్దవాళ్ళు ఎవరు, దుర్యోధనుడు పెద్దవాడా, ధర్మరాజు పెద్దవాడా? మరి పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఉండాలా లేదా? ఆ న్యాయం చూసుకున్నా సరే ధర్మరాజుతో ఉండాలి కానీ దుర్యోధనుడితో ఎట్లా ఉంటాడు? అంటే ధర్మ అధర్మ వివేకం చేయటంలో బుద్ధి శక్తి సరిపోలేదు భీష్ముడికి, అందుకే కౌరవ పక్షం ఉన్నాడు. ఇప్పుడు భీష్ముడు అంత గొప్పవాడే కౌరవ పక్షం ఉండి అన్యాయానికి పాల్పడుతుంటే మనందరం ఏ పక్షం ఉన్నామో చూసుకోవాలి. ఏ పక్షం ఉన్నాం మనం? ధార్మికంగా బ్రతకటం లేదా? మరి భీష్ముడు ఎట్లా మారిపోతాడంటే యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడి బాణాలకు కూలిపోయి అంపశయ్య మీద పడుకుంటాడు. అప్పుడు కూడా అట్లాగే ఉంటాడు. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు చనిపోతాడో, దుర్యోధనుడు చనిపోయిన వెంటనే కృష్ణ పరమాత్మను తలుచుకుంటాడు. అప్పుడే మనకు ఈ విష్ణు సహస్రనామాలు చెప్పింది ఎప్పుడు? అప్పుడే అంపశయ్యం మీద ఉన్నప్పుడే విష్ణు సహస్రనామాలు చెప్పాడు. అప్పుడు ధర్మరాజుకు రాజనీతి బోధిస్తాడు. చాలా ధార్మికంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అంత తేజస్సుంది మనకు. కేవలము దుర్యోధన పక్షం ఉన్నందువల్లనే భీష్ముడు చెడ్డవాడయ్యాడు, అక్కడ చచ్చిపోవాల్సి వచ్చింది. అట్లాగే మనందరం కూడా మన భోగేషణ చాలా గొప్పది. అంటే భోగించటం, భోగం అంటే భుజ పాలన అభ్యవహారయో ధాతు. మన తేజస్సును మనం రక్షించుకుంటూ దానితో ప్రవర్తన చేయటం భోగం. దేహం అనే ఈ తేజస్సును రక్షించుకుంటూ ఎప్పుడైతే కామాన్ని విడిచేస్తామో, కామము కోరికను విడిచేస్తామో, ఇది ఎంత గొప్ప తేజస్సు అంటే ముక్తికి తోడ్పడుతుంది. ముక్తికి తోడ్పడుతుంది. ఏదైతే తీవ్రమైన భోగకాంక్ష ఉందో, భోగకాంక్ష ఇప్పుడు యోగకాంక్షగా మారుతుంది, ముక్తి కోసం ఇచ్చగా మారుతుంది. అప్పుడు మనిషిని ఆపగలిగేవాడు ఎవ్వరూ లేడు. కనుక చేయాల్సింది ఏమిటి? ఇదే దేహాన్ని వాడుకోవాలి. ఇదే దేహంతో భోగాలను అనుభవిస్తున్నాం, ఇప్పుడు ఇదే మనస్సుతో భోగాలను అనుభవిస్తున్నాం, వెంటబడుతున్నాం. ఇదే దేహంతో, ఇదే మనస్సుతో ఆ కోరిక కామాలు అనే ఒక్కదాన్ని తీసేస్తే లౌకిక దృష్టిని, మనిషి ఎంతో తేజోవంతుడవుతాడు. అందుకే ఇప్పుడు జ్ఞానులు లోకంలో ఎంత పని చేస్తారండి. వాళ్ళు ఎవరి కోసం కష్టపడతారు? ఇప్పుడు స్వామివారు ఉన్నారంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా దేహాన్ని నిగ్రహించుకొని ఇంకా అందించాలి బోధ, ఇంకా అందించాలి బోధ అని ఎందుకు చేస్తున్నారు? జ్ఞానులందరూ అట్లా చేసిన వాళ్లే. చివరి దాకా బోధ చేస్తూనే ఉంటాయి. ఎవరి కోసం చేస్తున్నారండి? అంత శక్తి ఎట్లా వస్తుంది? ఒక లౌకికుడికి అంత శక్తి ఉండదు. లోకంలో తిరిగేవాడికి 60 ఏళ్లకే రిటైర్ చేస్తుంది. రిటైర్ అంటే ఏమిటండి? పని చేయడానికి పనికిరావనే కదా అర్థం. ఇంకా నువ్వు పనికిరావు పని చేయడానికి, వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు. మనం ఏం చేస్తాం? ఓహో, రిటైర్మెంట్ తర్వాత నెమ్మదిగా భగవద్గీత కొనుక్కొని ఏముందో అని వెతుకుతాడు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పండి. రిటైర్ అయిన తర్వాత భగవద్గీత తెరిస్తే ఏం చేస్తాడు? ఆచరించగలడా? ఏమన్నా ఏదైనా చెయ్యగలడా? ఒక నిగ్రహం చేద్దామంటే కూడా ఆల్రెడీ జవసత్వాలన్నీ ఉడిగిపోయినాయి. ఇంకా నువ్వేంటి నిగ్రహించేది? దేహమే నువ్వు పనికిరావు పో అంటుంది, దేనికి పనికిరావు అంటుంది. ఆ సమయంలో నెమ్మదిగా పుస్తకం తీస్తాడు వీడు. ఒక భోగి యోగి అయితే ఎట్లా ఉంటుందో వేమన కథ మనకు చెప్తోంది. వేమన కథ తెలుసా మీకు అందరికీ? వేమన చాలా కాముకుడు, వేశ్యల వెంబడి తిరిగేవాడు. అటువంటి వాడు ఒక్కరోజు పరివర్తన రాగానే ఛీ అనుకున్నాడు. ఛీ అనుకోగానే ఏమయ్యాడు? యోగిగా మారిపోయాడు. ఆ తపస్సులో ఎంత శక్తి బయటికి వచ్చింది? అదే మనకున్న దైహిక శక్తి. మనం దాన్ని ఎప్పుడు సద్వినియోగం చేస్తామో, ఎప్పుడైతే ఈ లౌకిక దృష్టిని వదిలేసి పరమార్థం అనే ఒక దృష్టిని మనం దాన్ని తీసుకొస్తామో సాధనలోకి, ఎంత తేజస్సు వస్తుంది మనిషికి. నీకు కావలసిన బుద్ధి వివేకమంతా దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే, నేనిస్తా అంటాడు లోపల నుండి పరమాత్మ. కనుక మనకున్న వివేక లక్షణాలతో మనం చాలా గొప్పగా సాధన చేయగలం. ఇది బాగా గుర్తించాలి. భీష్మ పాత్ర,
భీష్ముడు నిజానికి చాలా గొప్పవాడు. అక్కడ ఉన్న కౌరవ సైన్యంలో ఉన్న పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదండి? చెప్పండి. ద్రోణాచార్యుడు గొప్పవాడు కాదు? కృపాచార్యుడు గొప్పవాడు కాదా? వీళ్ళందరూ లౌకికంగా చాలా గొప్పవాళ్ళు. కానీ ఎందుకు? కేవలం దుర్యోధన పక్షం ఉన్నందుకే అధర్మం అయింది వాళ్ళది. మరి వాళ్ళందరూ కృష్ణ భక్తుడు, కృష్ణుడి భక్తుడు అయ్యింది. కృష్ణుని ఎట్లా ఎదిరించి యుద్ధం చేస్తాడు? పాండవ పక్షపాతి అయి ఉండి పాండవులను ఎదిరించి ఎట్లా యుద్ధం చేస్తాడు? ఇదేం ధర్మము? ధర్మం అయింది. కనుక ధర్మాధర్మ విచారణ చేసుకోవటంలో మనమందరం కూడా దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం. ఎవరిని ఏం అనకుండా నా జీవితం ఏదో నేను బ్రతుకుతున్నానండి, నేను ఎవరికి హాని చేయట్లేదండి అంటారా లేదా? చెప్పండి. మీరందరూ అంటారా ఆ మాట? నా భార్య పిల్లల కోసం కష్టపడుతున్నానండి, కష్టపడి శ్రమించి నేను వాళ్ళకి సంపాదించి పెడుతున్నానండి అంటారు. ఏం సంపాదించి పెట్టినా, ఎంత సంపాదించి పెట్టినా, ఏ పిల్లలైనా సరే తృప్తి పడ్డ వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తారా అండి? 100కు 1 ఉంటాడేమో అంతే. మిగతా 99 మంది ఏమంటారు? నాకేం చేసావు అని అడుగుతాడు వీడు. అంటాడా లేదా? మీరేం చేశారు? జీవితం అంతా వాళ్ళ కోసమే చేశారు. ఇది ధర్మం అంటున్నారు కదా. మరి ఈ ధర్మం అంతా ఏమైంది చివరికి? ప్రతివాడంతే. ఒక చిన్న ఉదంతము ఏమిటంటే, ఒక తండ్రికి ఒక ప్లాట్ ఉందటండి. ఆ ప్లాట్ పొడవులో ఉంది. పొడవులో ఉన్నప్పుడు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరికి సగం పంచాలి కదా, విల్లు రాయాలి కదండి. విల్లు రాసినా పోట్లాడుకుంటారు, రాయకున్నా రాస్తే ఇప్పుడే పోట్లాడుకుంటారు, రాయకపోతే నువ్వు చచ్చిన తర్వాత పోట్లాడుకుంటారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆ ప్లాట్ ఇద్దరికి పంచుదాం అనుకొని వెనుక భాగం కూతురికి ఇచ్చాడట, ముందు భాగం కొడుకు ఇచ్చాడు. వెనుక భాగం కూతురికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కూతురు ఏమంటుంది? మా నాన్న నాకు అన్యాయం చేశాడు అంటుందట. ఇతనేం చేశాడు? చాలా కష్టపడి శ్రమించి సంపాదించి ప్లాట్ కొని పిల్లలకి ఇద్దామని అనుకున్నాడు. కూతురు ఏమంటోంది? మా నాన్న నాకు అన్యాయం చేశాడు. పోనీ తిరగదిప్పి కొడుకుకు వెనకది కూతురుకు ముందుది ఇచ్చాడు అనుకోండి, పోనీ మా అన్నే కదా తీసుకుందే, మా చెల్లెలే కదా తీసుకుందని అంటాడా అన్న? ఈ అన్నా చెల్లెలు ఎవరండి? చాలా ప్రేమగా బంధువర్గమే అన్న అన్నా చెల్లెళ్ళు ఏమవుతారండి? అర్థానాం ఆర్జనే దుఃఖం ఆర్జనానాం చ రక్షణే నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధికర్దాన్ క్లేశకారిణః. ధనం సంపాదించాలన్నా దుఃఖమేనట. ఆర్జన సంపాదించడం దుఃఖమే, దాన్ని రక్షించుకోవాలన్నా దుఃఖమే. నానా తంటాలు పడద్దండి. ఎన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎట్లా తెచ్చుకోవాలో, ఎన్ని కుటిల నీతులు చేయాలో అన్ని చేస్తారా చేయరా? ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ ఆలోచన చేయాలి. ఆర్జనానాంచ రక్షణే నాశే దుఃఖం వ్యయే దుఃఖం. అది పోయినా దుఃఖమే, ఖర్చు అయిపోయినా దుఃఖమే. ధికర్ధాన్ క్లేశకారిణః. ఎట్లా చూసినా ఇది క్లేశకారమే, బాధను కలిగించేదే గాని ఇందులో సుఖమేమీ లేదట. అయితే దీన్ని ఏం చేయాలంటున్నారంటే, ఒక పద్యం చెప్తారు. క్షాంతం న క్షమయా గృహోచిత సుఖం త్యక్తం న సంతోషతః సోఢో దుస్సహ శీతవాత తపన క్లేశః న తప్తం తపః ధ్యాతం విత్తమహర్నిశం నియమిత ప్రాణైః న శంభోః పదం తత్తత్ కర్మ కృతం యదేవ మునిభిః తైస్తైః ఫలైః వంచితాః అన్నారు. క్షాంతం న క్షమయ. ఈ భోగాలను అనుభవించటం కోసమట మనిషి ఏం చేస్తాడట అంటే చాలా ఓర్చుకుంటాడు. కానీ ఓర్పు, తల్లిదండ్రులందరికీ ఓర్పు ఉంటుందా లేదా చెప్పండి? పొద్దున్నేసి నుండి ఎంత చాకిరి ఉందా లేదా? ఓర్పు ఉంది. కానీ ఇది క్షమ కాలేదట. క్షమ అంటే పారమార్థికమైన తితిక్ష అని మీకు చెప్పారు సాధన చతుష్టయ సంపదలో. తితిక్ష అన్నది ఓర్పు, దానికోసం ఓర్చుకోవటం. వీడెందుకు ఓర్చుకుంటాడు? గృహోచిత సుఖం త్యక్తం. ఈ ఓర్పులో ఏం చేస్తాడంటే, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, గొప్ప సైంటిస్ట్ అయ్యాడు అనుకోండి. సైంటిస్ట్ అయితే గృహోచిత సుఖాలు ఉంటాయండి? పెళ్ళాం పిల్లలతో పార్టీలకు వెళ్ళటము అట్లాంటివి ఉంటాయా? ఉండవు. అసలు పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఏం పట్టించుకోకపోయినా అప్పుడు భార్యకు అస్సలు కొంచెం కూడా కోపం రాదు. ఒక్కరోజు గనక మఠానికి వెళ్తే యుద్ధమే ప్రకటిస్తుంది ఆవిడ. చేస్తారా లేదా? ఏమిటి ఇవన్నీ చాలా ఇంకా చేసింది. అదే రాత్రింబవళ్ళు ఇంటికి రాకున్నా, క్యాంపుల పేర్లతో 15 రోజులు ఊర్లలోకి వెళ్ళిపోయినా, ఎట్లా సోఢో దుస్సహ శీత వాతన తపనం అంటే చలికి వేడికి అన్నిటికీ ఓడ్చుకొని క్యాంపులకు తిరిగినా అప్పుడు ఈవిడికి ఏమైనా కష్టం ఉంటుందండి? భర్తకేమో నైట్ డ్యూటీ, భార్యకేమో డే డ్యూటీ.
మళ్ళీ భార్యకేమో డే డ్యూటీ, భర్తకేమో నైట్ డ్యూటీ, అట్లా తిరగదిప్పి పెట్టినా వీళ్ళకేం బాధ ఉండదు. ఇదంతా ఓర్పు కదా అండి? చెప్పండి, ఇంత ఓర్పు అవసరమా సాధన చేయటానికి? ఇన్ని కష్టాలు అవసరమా? అవసరం లేవు. ఇంత దుస్సహమైన శీత వాత తపన క్లేశములన్నిటినీ కూడా తపస్సు కోసం తప్పింపజేయడట. దేనికోసం చేస్తాడు? ధ్యాతం విత్తం అహర్నిశం. ధనాన్ని అహర్నిశం, విత్తం అంటే ధనం, అక్కడ అహర్నిశము ధ్యానం చేస్తుంటాడట. ఆ ధనం కోసమే కదండి ఇన్ని కష్టాలు పడ్డాడు. నా శంభోహ పదం ధ్యాతం విత్తం నా శంభోహ పదం. ఒక్కసారి కూడా నమశివాయ అనటానికి జీవితకాలం సరిపోలేదు కదా, తీరిక దొరకలేదు కదా. చచ్చిపోయేటప్పుడు అందాం అనుకుంటాడు అజామిలుడిలాగా. చచ్చిపోయేటప్పుడు నమశివాయ కానీ నారాయణ మంత్రం చెప్పాలంటే అభ్యాసం ఉండాలండి. అభ్యాసం లేకపోతే వాడు అనలేడు ఆ మాట. కనీసం పలుకు కూడా పలకలేడు ఆ మాట. కనుక ధ్యాతం విత్తం అహర్నిశం నా శంభోహ ప్రదం. నియమిత ప్రాణై, ప్రాణాలను బిగబట్టి పనిచేస్తాడట. ఇప్పుడు చూడండి, లోకంలో ఎంతమంది ఎన్ని కష్టాలు, ఎన్ని రిస్కీ జాబ్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి అవన్నీ? ప్రాణాలను పణంగా పెట్టేసి చేసే పనులు ఎన్ని ఉన్నాయి? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? డబ్బు కోసం, సంసారం కోసం. తత్తత్ కర్మ కృతం యదేవ మునిభిః తైస్తైః ఫలైః వంచితాః. మునులు కూడా ఇవన్నీ చేస్తారటండి. మునులు కూడా ఇట్లాగే చేస్తారు. ఎంత ఇప్పుడు నిగ్రహం, నియమబద్ధమైన జీవితం అంటే ఎట్లా ఉంటుంది? నిగ్రహం ఉంటుంది. ఆ నిగ్రహం దేనికోసము? తనను తాను తెలుసుకోవటం కోసం ఆ ఇంద్రియాలన్నిటినీ నిగ్రహిస్తాడు. ఇక్కడ ఒక ముని చేసేదానికి, ఒక గృహస్థు చేసేదానికి తేడా ఏమిటంటే ఫలం చేత మోసపోతాడట. మునులు గాని సాధకులు గాని వాళ్ళకి ఏ స్వార్థం లేదు, ఏం కోరరు ఎవరి నుండి. కానీ ఇక్కడ వీళ్ళేం కోరుతున్నాడు? డబ్బు కోసం చేస్తున్నాడు, భార్యాపిల్లల కోసం చేస్తున్నాడు. అంటే ఫలమును కోరి చేస్తున్నాడు కర్మని. ఆ ఫలము చేత వాడు మోసపోతున్నాడట. ఫలైర్ వంచితాహ, ఫలం చేత వంచితుడు. అంటే భోగేషణ. భీష్మ పాత్ర మనకేం చెప్తుంది అంటే, ఆ తర్వాత భీష్ముని మరణం ఎట్లా సంభవిస్తుందో, ఇవ ముగ్గురు కూడా భీష్మ, ద్రోణ, కర్ణులు ముగ్గురిని కూడా భేదోపాయంతో చంపవలసి వచ్చింది. ఎందుకంటే సామోపాయంతో వాళ్ళు పాండవ పక్షం రాలేదు కనుక సాక్షాత్ కృష్ణ పరమాత్మయే మనకు ప్రేరణ చేస్తుంటాడు. ఇప్పుడు ముగ్గురిని కూడా పాండవ పక్షం రమ్మని చేశాడు స్వామి ప్రయత్నం, కానీ వాళ్ళు రాలేదు. అట్లాగే మనం కూడా ప్రతిసారి భోగాలను అనుభవిస్తున్నప్పుడు లోపల నుండి పరమాత్మ ప్రేరణ ఉంది మనకు, మనం పట్టించుకోం. అమితమైన వాత్సల్యం వచ్చినప్పుడు ఆ భార్యా పిల్లల మీద ఎంతటి మోసాలు చేయటానికైనా. ఇప్పుడు లోకంలో లంచాలు తీసుకుంటున్నారు దేనికోసం అండి? అందరూ ఒక తరం కాదు, 7 తరాలు బ్రతికే అంత ఆస్తి కావాలి వీడికి. లంచాలు తీసుకుంటారు. తప్పని తెలియదా? లోపల పరమాత్మ ప్రేరణ లేదా? తప్పు ఇది అని చెప్పటం లేదా? మనం నిర్లక్ష్యం చేసేస్తాం. చెప్పావులే అనుకుంటాం, మనమే లోపల దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం. అబద్ధాలు ఆడతాడు, ఇంకేం చేయాలో అసలు ఎన్ని చేస్తాడు మనిషి. ఈ రోజు లోకం ఇంత చెడిపోయిందండి. లోకం ఎందుకు చెడిపోయిందండి? దేన్ని కోరి చెడిపోతుంది? కేవలం పరుగెత్తుతుంది కోరికల వెంబడి. పోనీ ఇంత చేసి మనశ్శాంతి వచ్చిందా? రాలేదు. అదన్నా వచ్చుంటే నీ మన ప్రయత్నం సరైందా కాదా తెలుసుకోవటానికి ఒక్కటే ఉంది సూత్రం. నువ్వు మనశ్శాంతిగా ఉన్నావా? నిజంగా అంతరాలలో చూసుకోవాలి. పైన తిరుగుతున్నా, ఫంక్షన్లకు వెళ్తున్నా, అసలు మాకు కష్టాలేమున్నాయండి? పెళ్ళిళ్ళు, పిల్లలు, పిల్ల జల్ల అందరూ బాగున్నారు, అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి. ఇట్లా అని మభ్యపెట్టుకోకుండా నిజంగా కష్టం ఎప్పుడు తెలుస్తుందో అర్జునుడి స్థానానికి వస్తాడు అటువంటి వాడు. అది మనం అర్జున పాత్రలో తర్వాత చూద్దాం. అంటే భోగేషణ భీష్మ పాత్ర. ఇప్పుడు ఇక్కడ ఈ భోగేషణను జయించాలి సాధకుడు. దేంతో? వివేకంతో జయించాలి. వివేకం ఉంది. నీకు వివేకం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించు. ఇంత కృషి. ఇప్పుడు మరి భార్య పిల్లల్ని ఏం చేయాలి? పోషించొద్దా అంటారా? అంటే పోషించు, మోసం చేయకు. పోషించండి, భార్య పిల్లల్ని పోషించండి, దేహాన్ని పోషించండి, మోసం చేసుకోవద్దు. ఎందుకు? ఇప్పుడు తర్వాత కర్ణ పాత్రలో వస్తుంది. ఈ దేహము ఏదైతే పోషింపబడుతుందో దీనితో ఒక్కటన్నా సుఖం నిజంగా వస్తుందా నువ్వు చేసిన ప్రయత్నాల్లో? వివేకంతో ఆలోచించి దాన్ని జయించు. అదే పనిని కోరిక లేకుండా చెయ్యి.
కోరిక లేకుండా చేస్తే వేగం ఉండదు మనిషికి. అంటే త్రిగుణాలతో ఉంటాడని చెప్పుకున్నాం మనం. ఆ త్రిగుణ వేగం ఎట్లా వస్తుందంటే రజోగుణపు వేగము వాడిని ఏ పనైనా చేయిస్తుంది. అదే రజోగుణాన్ని సాధనలో పెట్టామనుకోండి, వాడి సాధనకు తిరుగులేదు. అది ఏదనుకుంటే అది చేసేస్తాడు. ఇంకా ఇంత చిన్న విషయానికి ఆలోచించేది ఏమంటాడు? మరి లోకంలో ఇన్ని చేసిన వాళ్ళకి అదొక పెద్ద విషయమా చెప్పండి? కానే కాదు. తల్లి నోరు కట్టేసుకొని పిల్లలకు అన్నం పెడుతుంది. ఒకవేళ లేకపోయినా ఈ కాలం తల్లులు పెడతారో పెట్టరో వీడికి తెలియదు, కానీ అప్పుడు ముందైతే పెడతారు. అప్పుడు ఎంత నిగ్రహం ఉంటుంది చెప్పండి. ఇవన్నీ ఎంత గొప్ప విషయాలు. మరి అంత గొప్ప విషయాలను అక్కడెందుకు వాడటం? ఎక్కడ వాడాలి? మోక్ష సాధన యుద్ధం కోసం వాడాలి. కనుక మన తేజస్సుని మనం గుర్తించి దాన్ని తిప్పటం. ఎటువైపు తిప్పాలి? లౌకికం వైపు ఉంటావా, పరమార్థం వైపు ఉంటావా? ఇది నిశ్చయం చేసుకోవటము కురు సంగ్రామంలో స్వామి చూపించాడు ఇది. ఎందుకంటే ఆ యుద్ధ రచన, ఘటనా చతురత అంతా కూడా యుద్ధ రచన చేసింది కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ దీనికి ఎవరు? సూత్రధారి. మనందరం పాత్రధారులం. మనం పాత్రధారి కావాలా, సూత్రధారి కావాలా? సూత్రధారి కావాలి. అప్పుడు మనకు కావలసినట్టు మనం నడిపించుకోవాలి, కానీ అదేదో నడిపిస్తుంటే, లోకం నడిపిస్తుంటే నడవటం కాదు. కనుక భీష్మ పాత్రని ఇందులో మనం చూసాము. ఇప్పుడు తర్వాత ఇక్కడ ముఖ్యమైన యోధులో 6 పాత్రలు ఉన్నాయి. ఇంత వివరంగా వద్దు అంటే మనం టకటక చెప్పేసుకుంటూ వెళ్ళాలంటే అట్లా కూడా చేయొచ్చు. కానీ కథతో పోల్చుకొని, మన జీవితంతో పోల్చుకుంటేనే ఆ కురు సంగ్రామానికి మనం ఏర్పాటవుతాం. లేకపోతే గీతామృతం మనకు ఇవ్వబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఆ గీతామృతాన్ని ధారణ చేయాలంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నిటినీ కూడా సర్ఫేస్ ఉతుక్కోవాలి, కాస్త శుభ్రం చేసుకుంటే అప్పుడు పాత్రత వస్తుంది మనకు. అర్జునుడు ఇప్పుడు మనం ఈ పాత్రలను వదిలేసి అర్జునుడు అవ్వాలి చివరికి. అర్జునుడు అయితే అప్పుడు గీతామృతం, లేకపోతే మిగతా ఎవరికి చెప్పలేదు. ఇంతమంది కురుక్షేత్రంలోనే ఉన్నారు, ఎవ్వరికీ గీత చెప్పలేదు. భగవద్గీత ఎవరికి చెప్పబడింది? ఒక్క అర్జునుడికి మాత్రమే. ఎందుకు ఆ విశిష్టతయో మనం ఆ స్థానానికి వెళ్తే మనకు అర్థమవుతుంది. అది మనం మననం చేద్దాం. ఓం తత్ సత్.